హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. మహాజనపదాలు ఎప్పుడు ఏర్పడినాయి? ఆన్సర్ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరాలంటే లైక్ చేయండి. మహాజనపదాల కాలంలో గ్రామానికి అధిపతిగా ఎవరు ఉండేవారు? ఆన్సర్ గృహపతి లేదా గృహపతి. గ్రహపతి లేదా గృహపతి. షోడశ మహాజనపదాలు ఎన్ని? 16. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం? ఆన్సర్ అస్మక. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నర్మదా నది తీరంలో వెలిసిన మహాజనపదం? అవంతి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గంగా నది తీరంలో వెలిసిన జనపదాల సంఖ్య? 12. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మహాజనపదాలన్నింటిలో కల్లా శక్తివంతమైన మహాజనపదం ఏది? మగధ. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మగధని పరిపాలించిన రాజవంశాలు ఎన్ని? 4. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and comment also. ఎవరి కాలంలో మగధ వాయువ్య భారతదేశం నుంచి ఒరిస్సా వరకు విస్తరించింది? ఆన్సర్ మహాపద్మనందుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.